చేరి కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామ పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మోషే ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. రేయింబవళ్ళు మోషే ఎందుకున్నాడు? సినాయి పర్వతం మీద ఎందుకు ఎక్కాడు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికని దేవుడే ఎక్కిరమ్మని చెప్తే ఒక్కడే, మరెవరు తోడలేరు, వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, 80 సంవత్సరాలు దాటినటువంటి వాడు మోషే. మరి ఎక్కిరమ్మన్నప్పుడు ఆ సీనాయి కొండ పైకి వెళ్ళి మరి అక్కడే దేవుడితో మాట్లాడుతూ, మరి నిద్రాహారాలు లేవు. బైబిల్ అయితే చెప్తుంది ప్రకటన గ్రంథంలో, దేవుని నివాసంలో ఆకలి దప్పులు ఉండవు అని రాసింది. కాబట్టి కొంతమంది ప్రార్థనకి వెళుతూ ఉంటారు, 40 రోజుల ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి. వాళ్ళు కూడా ఏం తినకుండా ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. కాబట్టి ఇతను వెళ్ళింది దేనికంటే పరిపాలన ఎలా చేయాలి, వాళ్ళు ఎలాగా నడుచుకోవాలి, వాళ్ళకి కావలసిన కొన్ని విధులు, నాణ్యతలు అవన్నీ కూడా వాళ్ళకి తెలియచెప్పడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి పిలుచుకొని ఉన్నాడు. అలాగే దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, మనందరికీ తెలిసింది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం మరియు 16వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానాలకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మనో దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. 16. నీవు పోయి సుషన్నందు కనబడిన యూదులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. దేని నిమిత్తం అండి? యూదులు నశించకుండా ఉండటానికి, హామాను వేసినటువంటి ప్లాన్ పారకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేయమని చెప్తున్నారండి? షూషను కోటలో ఈమె ఉంటుందంట. ఆ యొక్క దేశంలో మొత్తం కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది 127 సంస్థానాలు. 127 సంస్థాల వాళ్ళందరూ ఎక్కడైతే యూదులు ఉన్నారో ఎక్కడికక్కడే మీరేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయండి. ఈ యొక్క ఆపద మన నుంచి తప్పిపోవాలని ప్రార్థన చేయమని చెప్పేసేసి ఆ యొక్క ఉపవాస ప్రార్థన రాణి అయినటువంటి ఎస్తేరు చెబుతుంది. ఇక్కడ రాణి, ఇక్కడ ఒక స్త్రీ. రాణి ఏం చేస్తుందంట? ఉపవాసం ఉంటుంది. రాణి అంటే ఈ యొక్క భూమి మీద మనము, రాజు ఎవరంటే దేవుడు, రాణి ఎవరంటే సంఘం. కాబట్టి సంఘానికి సూచనగా ఆమె చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. ఏమని? సంఘమా, కష్టం వచ్చింది, ప్రార్థన చేయండి. ఈ ఆపద తప్పించుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంది వాక్యం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. ఇక్కడ యోనా 3 రోజులు ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే అతని అవిధేయత. దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్లకుండా మరి నీనివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెబితే ఇతనేమో తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. అతని తప్పు ద్వారా దేవుడు అతన్ని సముద్రంలో పారేపించాడు. ఈ సముద్రంలో పారేపించినటువంటి దేవుడు తిమింగలం మింగినప్పుడు తిమింగలం కడుపులోనే 3 రోజులు ప్రార్థన చేశాడు. చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ప్రార్థన చేశాడు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించాడు. దేవునికి చాలండి. దేవునికి ప్రార్థన చేశాడు.
ఎప్పుడు అతనికి కష్టం వచ్చినప్పుడు, అతనికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు. మరి దేవుడు చెప్పినట్టు చేసింటే గొడవ ఉండేది కాదుగా. శుభ్రంగా నీనివే పట్టణానికి వెళ్ళి నీనివే పట్టణ వాసులు పాపం చేశారు, బహుఘోరం అయింది వాళ్ళది, పోయి చెప్పిన ఆయన సరి చేసుకుంటారేమో. ఈరోజు మనం పాపం చేస్తే సంఘం సరి చేసుకుంటుందా? లేదు, తిరగబడతాం. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, నీనివే పట్టణ వాసులు పాపం చేశారు, పోయి నువ్వు ప్రకటన చేయి, మారు మనసు పొందుతారేమో. చూడండి 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3వ అధ్యాయము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి చాలు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంది? దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచించేయండి. ఈ వాక్య భాగంలో చదువుతున్నదంతా కూడా ఉపవాసం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉందని ప్రకటించి తిని. 23. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించారు. చూసారా? మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మా మనవిని అంగీకరించెను. అంగీకరించడని ఎవరు చెబుతారు? నువ్వు నిజమైన ఉపవాసం ఉంటే నీ సమస్యకి జవాబు వస్తుంది. వీళ్ళు మామూలు మనుషులే, వీళ్ళేమీ ప్రవక్తలు కాదు. ఏదో ఉపవాసం ఉన్న వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీలే. కాబట్టి మరి చెబుతున్న వాక్య ప్రకారం ఎజ్రా కూడా ఉపవాసం ఉన్నాడు, నెహమ్యా ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఆ టైంలో మరి మందిరం ఒకటి కట్టాలి. అప్పుడు వీళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నారు యెరూషలేంకి. అది సందర్భం. ఆ సందర్భంలో వాళ్ళ ప్రయాణం కోసం, వాళ్ళ వస్తువులు ఎవరు దొంగిలించకుండా ఉండడం కోసం, మరి దేవుని ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళటం కోసం ప్రార్థన చేశారట అహావా నది దగ్గర. ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తే 23వ వచనంలో మనకు వినపడింది ఏంటంటే, ప్రార్థన దేవుడు అంగీకరించెను. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి ప్రియులారా. మనము మనల్ని మాత్రమే ప్రేమించుకుంటూ, దేవుడికి ఇష్టమైనది ఏంటంటే ఉపవాసమే. ఎందుకు మరి మోషేకి ఉపవాసంలో ఉంచి ఆజ్ఞలు ఇచ్చాడు? అటు ఉపవాసంలో మనం కూడా ఉంటే కొన్ని పవర్స్ వస్తాయండి. ప్రార్థనలో అనేక పవర్స్ మనకి వస్తాయి. దేవుని యొక్క ప్రేమలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయము 3వ వచనం. వీళ్ళు 70 సంవత్సరాలు చెరపట్టబడిపోయారు. అది నిండిందన్న సంగతి తెలుసుకున్నటువంటి దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చెవిటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. ఏం చేసుకున్నావంట? ఉపవాస ప్రార్థన చేయాలంటే మనసుని నిబ్బరం చేసుకుని, అంటే ఫోన్ వస్తుందేమో, అన్నం వండుకోవాలేమో, తినాలేమో, ఊడవాలేమో, తుడవాలేమో, చెయ్యాలేమో, నేను లేకపోతే జరగదేమో, ఇవన్నీ అనుకుంటే నిబ్బరమైన మనసు ఉండదు. నిబ్బరమైన మనసు అంటే ఏంటి? నేను ప్రార్థనకి వెళ్ళాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, ఇక ఇంటి సంగతి కానీ కుటుంబం సంగతి కానీ పట్టించుకోకుండా చేయాలి. వీళ్ళందరూ ఆ యొక్క దేశంలో నుండి బయటకు వస్తూ అహావా నది దగ్గర ఆగారు. ఆగి ఇక కుటుంబం సంగతి కాదు, ప్రయాణం సంగతి మాత్రమే ప్రార్థన చేశారు. అలాగే ఇప్పుడు దానియేలు వివాహం చేసుకోలేదు, దానియేలు కూడా అన్మ్యారీడ్. కాబట్టి దానియేలు కూడా ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇర్మియా గ్రంథంలో మీరు చెప్పినట్టుగా 70 సంవత్సరాలు పూర్తయిందని పైన రాసి ఉంటుంది 1-2 వచనాల్లో. ఏమండి, పూర్తయిన సంగతి తెలుసుకున్న తర్వాత మా దేవుని కొరకు నేను విజ్ఞాపన చేయుటకు, నేను ఉపవాసం ఉండుటకు సిద్ధపడ్డాను అని చెప్పాడు. ఇక ఆ యొక్క అధ్యాయం అంతా చదవండి. తమ పాపములు తమ పితరుల పాపములు ఒప్పుకొనుచు అని రాసింది. కాబట్టి ఉపవాస ప్రార్థనలో చేయాల్సిన పని ఏంటంటే, మా అబ్బాయి తప్పు చేశాడు, మా ఆయన తప్పు చేశాడు అని చెబితే ఏమని అనుకుంటారేమో అని మరి మొహమాటంతో ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. 99 మంది అట్లాగే ఉంటారు.
ఎందుకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళే వస్తూ ఉంటారు. ఈ ఆడవాళ్ళలో కూడా సక్రమంగా నడవని వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాగే మగవాళ్ళు అసలు రారు. మరి వాళ్ళు సక్రమైన పద్ధతులు నడవకపోయినా అయ్యా నడవట్లేదయ్యా అని అంటే ఈ విషయం పోయి ఇంకొక పక్క పోయి చెప్పుద్దేమో వాళ్ళ ఆయనకి తగాదా అవుతుందేమో అని వాళ్ళ పాపములు వాళ్ళ పితరుల పాపాలు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ దానియేలు అలా చేయాల. 70 సంవత్సరాల తర్వాత మేము పాపం చేశాం, మా పితరులు కూడా పాపం చేశారయ్యా అని అడుగుతూ వచ్చాడు ఇక అధ్యాయంలో. చూడండి, నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనంలో ఇతనుకున్నటువంటి భారం ఏంటంటే, మరి యెరూషలేము కాల్చబడింది అని తెలిసినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఏ మాటలు విన్నప్పుడు పైన రాసింది అది యెరూషలేము కాల్చబడింది. అయ్యో నేనైతే వేరే దేశంలో ఉన్నాను ఇప్పుడు, మరి ఆ విషయం తెలిసింది. మరి అలాగే నీ బంధువులు స్నేహితులు నీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, మరి విజయవాడలో కష్టం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. మరి దాని గురించి ఏమైనా ప్రార్థన చేస్తున్నావా రోజు? వాళ్ళు నీ వాళ్ళ కాదా అనేది పక్కన పెట్టు, వాళ్ళు మనుషులే. అందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, బుద్ధిస్టులు ఉండొచ్చు, పార్టీ వాళ్ళు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, అనేక రకాల వాళ్ళు, ముస్లిమ్స్ ఎవరైనా ఉండొచ్చు. మరి మనుషుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆలోచించేయండి. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ యొక్క దానియేలు అందరి గురించి ప్రార్థన చేసి తిరిగి అంతా మేము వెళ్ళిపోవాలి ఇజ్రాయెల్ దేశం, సహాయం చేయమని అడుగుతా వచ్చాడు. 9వ అధ్యాయం కూడా చూడండి. 9వ అధ్యాయం వదిలేయండి. మరి అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయానికి వెళ్ళండి. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. 3వ వచనం నుండి 3 రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు. ఎవరు? అపోస్తులైన పౌలు. మీరు అక్కడ కిందకు వస్తే 7, 8, 9 వచనాల్లో అతను 3 రోజులు చూపు లేదు, అన్నపానాలు కూడా పుచ్చుకోలేదు. ఆ తర్వాత అతను లేచి బాప్తిజం తీసుకున్నట్టుగా రాసి ఉంటుంది. ఆ తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత యేసే దేవుడని ప్రకటిస్తున్నట్టుగా రాయబడింది. కాబట్టి దేవుడు కనుక నిజంగా మనల్ని దర్శిస్తే, దేవుడు ఆత్మ మన మీద ఉంటే తప్పనిసరిగా మనం కూడా ఏం చేస్తామని రాస్తున్నారు ఇక్కడ? ఉపవాసం ఉంటాం, పాపాలు ఒప్పుకుంటాం, తర్వాత దేవుడి పని కూడా చేస్తాం. అతను ఏంటంటే వ్యాపారం చేసుకునేవాడు. నిజంగా అపోస్తులైన పౌలు వ్యాపారి. ఏంటి, గుడారాలు కుట్టి గుడారాలు అద్దెకిస్తారు కదా, అదొక వ్యాపారం అతను. మరి అలాంటి వ్యాపారం, అలాగే డేరాలు అమ్మే వ్యాపారం. మరి ఇలాంటి వ్యాపారస్తుడు ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉంటే ఎంత బేరం పోద్ది ఆలోచించేయండి. కానీ దేవుడు ముట్టిన తర్వాత ఎవరైనా సరే ప్రార్థనకి వంగుతారు, ప్రార్థన చేస్తారు, దైవాత్మను పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, వరాలు పొందుకుంటారు. కాబట్టి నీకు అలాంటివి కావాలి అని అనిపిస్తే, నిజంగా దేవుడు నిన్ను మరి బాప్తిజం తీసుకోమన్నాడని ప్రేరేపిస్తే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే మన సమస్యల కొరకు, బంధువుల సమస్యలు, సంఘ సమస్యలు, దేశ సమస్యలు, నువ్వు ఉంటున్న ప్రాంత సమస్యలు అన్నిటిని కూడా ప్రార్థనలో పెట్టుకొని విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. అక్కడ 14వ అధ్యాయం కూడా చూడండి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథము 13 కూడా చూడండి. 13, 2, 3 వచనాలు. 13వ అధ్యాయము 2, 3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పాను. ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 2 మనుషుల గురించి చెప్పాడు. ఒకడు పౌలు, 2 బర్నబా.
వీళ్ళిద్దరిని ఏం చేయమంటున్నాడు? నా పని కొరకు అభిషేకించండి, నా పని కొరకు వాళ్ళని అభిషేకించాను. అప్పుడు వాళ్ళు అది వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుడు చెప్పాడు కదా, వాళ్ళిద్దరిని మళ్ళీ పరిచర్యకి పంపారు. పరిచర్యకి వెళ్ళటానికి ముందు కూడా ఏముండాలి? ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన, ప్రార్థన కాదు. ప్రార్థన అంటే అరగంట చేసుకొని వెళ్ళిపోతాం. ఉపవాస ప్రార్థన అంటే అలా చేయం. ఒక పూట అంతా ఉండొచ్చు, లేదా 2 పూటలు, 3 పూటలు, 4 పూటలు, లేకపోతే పగలంతా దినం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు 12 hours ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను కూడా చేశాను అనుకోండి. మరి వయసు పెరిగిపోయిన తర్వాత చేయటం మానేసాము. ఇప్పుడు అంతసేపు ఉండలేదు. కానీ ఇదివరకు అలాగా మరి ప్రార్థనలో గడుపుతూ 5 రోజుల ప్రార్థనలు, 10 రోజుల ప్రార్థనలు, 24 గంటల ప్రార్థనలు, 5 గంటల ప్రార్థన, 7 గంటల ప్రార్థన, 3 దినాల ప్రార్థనలు, రకరకాలుగా చేసాం ప్రార్థన. ఈ రోజున మనుషులు ప్రార్థనకు వంగట్లేదు. మరి విజయం రావాలంటే ప్రార్థన అవసరమని బైబిల్ సెలవిస్తూ ఉంది. 14:23 కూడా చూడండి. 14వ అధ్యాయము 23వ వచనం. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. కాబట్టి సంఘంలో కూడా పని చేయటానికి కొంతమంది పెద్దలను పెట్టుకోవాలట. అంటే సేవకుడు కాదు, పెద్దలే చూస్తూ ఉంటారు. సంఘంలో వచ్చిన డబ్బులు కానీ, కార్యక్రమాలు కానీ, ఏమన్నా చెయ్యాలా, పోయినయా, ఊడవాలా, తుడవాలా, బాగు చేయించాలా, ఇవన్నీ సంఘ పెద్దలు చూసుకుంటారు. పాస్టర్ గారు ఏం చూడరు. ప్రియులారా, ఉపవాసం ఉండి వాళ్ళని సంఘ పెద్దల్ని నియమించండి. ఈరోజు ఉపవాసం ఎక్కడుంది? కొట్లాడుకొని ప్యానల్స్ పెట్టుకుంటారు. అంటే రాజకీయ పార్టీలు ఎలాగైతే ఓట్ల కోసమని ఒకే నియోజకవర్గంలో కొంతమంది ఓట్ల కోసం వేస్తారో, అలాగా ఒక సంఘానికి మరి ఒకళ్ళు కాకుండా ఇంకొకళ్ళు కూడా పోటీకి వస్తూ ఈ రోజున జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏముంటుందండి? సంఘంలో ఇప్పుడు వైరమే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు కదా, ఒకళ్ళు ఓడిపోతారు కదా. కాబట్టి ఆ సంఘ ప్యానల్కి ఇద్దరికి మధ్య గొడవలు ఏర్పడతాం. కానీ బైబిల్ చెప్తుంది ఉపవాస ప్రార్థన చేసి మీరు సంఘ పెద్దలని నియమించండి. చేయట్లేదు ఈ రోజున, అలాగా నడవట్లేదు కూడా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఒక్క అన్నం తిన్నాడు ఒకరోజు. దాని దేవుడు చెప్తున్నాడు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. చూసారా ఎన్ని రోజులండి? ఒక్కరోజు అన్నం 40 రోజుల ప్రయాణం. ఈ 40 రోజులు ఏం పెట్టలేదు దేవుడు. హోరేబు చేరాడు. దేవుని పర్వతం పేరు హోరేబు. దేవుడు కనపడిన స్థలము హోరేబు. దేవుని యొక్క ప్రేమల ప్రియులరా, 40 రోజులు ఉపవాసం చాలా ప్రశస్తమైనవి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక్కొక్క దానికి వివరణ చెప్పుకుంటూ పోతే చాలా దూరం వెళ్ళిపోతుంది. కానీ ఉపవాసం ఎవరున్నారు, ఎందుకున్నారు అని మాత్రమే నేను చెప్తున్నాను. దేవుని 21వ అధ్యాయం 27వ వచనం, 21, 27లో అహబు అనేటువంటి రాజు కూడా ఏలియా అహబు చేసినటువంటి పాపాన్ని బట్టి నాబోతు కళ్ళాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాని పంపించి వాడిని నాశనం చేయబోతున్నాను అని చెప్పుపో అని పోయి చెప్పాడు. నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇలా నాశనం అయిపోబోతున్నావు అని చెప్పాడు ఏలియాకి. ఏలియా ఆ రాజుకు చెప్పాడు. ఇప్పుడు ఈ రాజు చెప్పినటువంటి విన్న మాట పోయి ఏడుస్తూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా చంపేస్తావా నన్ను అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, చదవండి, అతని కాలమందు కాదు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఎవరు? ఒక్కడే.
భార్య వినిందా? యెజబెల్ వింటదా? ఎందు పిల్లలు విన్నారా? వినలా. మన ఇళ్ళల్లో కూడా మనమే ప్రార్థన చేసుకునేవాళ్ళుగా ఒకళ్ళుగా ఉన్నామేమో. కాబట్టి అపాయము ఎవరికి తప్పిస్తబడుతుంది? ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, మేము బాగానే ఉంటాం కాదు, బైబిల్లో అది లేదు. కాబట్టి నీ దోషాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ దోషాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో 14:14 అనుకుంటాను, ఆ దేశమందు ఆ ముగ్గురు ఉన్నప్పుడు వారు తప్ప మరెవరూ రక్షించబడరు. నోహు, ప్రియులారా, యోబు. ఆలోచించేయండి. అక్కడ రాయబడిన వాక్య భాగాన్ని చదవండి. 14:14 నోహు, దానియేలు, యోబు. మనకు కావాల్సిన మాట ఏంటంటే అక్కడ ఆ ముగ్గురు చదవండి. ఆ ముగ్గురు కాబట్టి వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉన్నారు. అప్పుడు నోహు ఉన్నటువంటి దేశం వేరు, యోబు ఉన్నటువంటి దేశం వేరు, దానియేలు ఉన్నటువంటి దేశం వేరు. కాబట్టి ఆ దేశంలో వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు మట్టుకు మాత్రమే రక్షించబడతారు. మరి మిగతా వాళ్ళంతా రక్షించబడరా? దేవుని ప్రేమించండి. అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలి, అందరూ బతిమలాడుకోవాలి. మనం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చదువుతాం. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు పెట్టిన మొర విని నేను దిగి వచ్చాను మోషే, వాళ్ళను నువ్వు కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు అక్కడ దేశానికి పంపటానికి నేను వచ్చాను అని మోషేతో చెప్పారు. ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఎలా వచ్చాడో చెప్పాడు. వారి మొరను విని అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మొరలు వింటాడండి. నమ్మాలి మనం. నమ్మకపోతే ఏమీ జరగదు. లేవీకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం దాకా చదువుదాం. 27 నుండి 29. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు ఏం చేయాలి? పాపానికి ప్రాయశ్చిత్తం. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే పాపం ఒప్పుకోవటానికి కూడుకోండి. ప్రత్యేకమైన ఒక దినం ఏర్పాటు చేసుకొని, అది 7వ నెల మొదటి దినమైన 7వ నెల 10వ తేదీ. అంటే డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఫలానా డేట్లో మీరు వచ్చి మీ పాపం నిమిత్తము మీరు ఒప్పుకోవాలి. అవి నిద్రపోతాను. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు చదవండి 29 దాకా. మిమ్ములను మీరు దుఃఖపరుచుకొని, అంటే ఎవరికి వాళ్ళమే ఏడవాలి. అది అది కాబట్టి మనం వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటే హడావుడిగా వెళ్ళిపోతున్నామే తప్ప, దులపరించుకొని వెళ్ళిపోతున్నామే తప్ప, ప్రభుతోటి మనం మాట్లాడామా, ప్రభువుకి మనం చెప్పామా, ప్రభువు దగ్గర మనం ఒప్పుకున్నామా, ఇవన్నీ ఏం కనపట్లేదు. కానీ వాళ్ళు 7వ నెల 10వ తేదీన ప్రత్యేకంగా కూడుకొని తమ పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిని చేయాలి. ఇది ఒక కట్టడి. అలాగ మనం చేస్తూ ఉన్నామా? 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3. చూసారా, రాజులు కూడా ఉపవాస దినాన్ని చాటిస్తే విజయాలు వచ్చాయి. వాళ్ళు యుద్ధం చేస్తే విజయం వచ్చింది. ఆ యుద్ధానికి ముందు వాళ్ళు చేయమంది ఏంటంటే ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13, 14 చదవండి.
మొదట యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. సేవకులు కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. 2వ అధ్యాయం 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాసమును ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారి అవమానమునకు అప్పగింపకము. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏమేం చేయాలో అంశాలు కూడా అక్కడ కనపడుతున్నాయి. వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళు ఎలా చేయాలి, నువ్వు ఎలాగుండాలి, మాకేం చేయాలి నువ్వు, అన్నీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అలాగే మనము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు ఎలాంటి ఉపవాసం చేయాలి చూడండి. 1వ వచనం నుండి కూడా చదవండి, 3వ వచనం దాకా, తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి. 1 నుంచి 3 దాకా. మేము ఉపవాసం ఉంటే ఎందుకు నువ్వు చూడవు. 58 ఉపవాస ప్రార్థన అంటే 58వ అధ్యాయమే యెషయా గ్రంథంలో. 1, 2 వాళ్ళు అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా ఇలా కాదండి, ఉపవాసము చేయుచుండగా నువ్వెందుకు చూడవు. సబ్జెక్ట్ అది అది నేను చెప్పింది, అది చూడండి అని చెప్పాను కదా. అలాగా మీకు అక్కడ 8వ వచనం దాకా ఉంటుంది. రక్త సంబంధికి తలకాయ తిప్పుకోవద్దు, అలాగే ఎలాంటి ఉపవాసం చేయాలి, మరి భేదవాడిని కనికరించాలి, అలాగే కట్టిన కట్లను విడదీయాలి, అలాంటివన్నీ రాసుకొచ్చాడు. 9వ వచనం చదవండి. అప్పుడు మాట్లాడతాడు దేవుడు. ఏంటిది? 3వ వచనం నుండి 8వ వచనం దాకా చేసే ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే, అప్పుడు నువ్వు పిలిస్తే దేవుడు ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబు ఇస్తాడు. నువ్వు అలాంటివి ఏమి చేయకుండా దేవుడి దగ్గర నుంచి జవాబు రావాలి, మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు ఆయన. కాబట్టి 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్ళు ఇచ్చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని. మిస్పా అనే ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఎలా చేశారంట ప్రార్థన? పాపాత్ములమని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. జయము పోయింది వాళ్ళకి, ఇప్పుడు జయం కోసం అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. సరే, సబ్జెక్ట్ అంతా కూడా చెప్తే కుదరదు ఈ సమయంలో, జ్ఞాపకం చేసుకో. 31:13 చదవండి. 1 సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయం 13వ వచనం. సౌలు 7 రోజులు ఉపవాసం చేశాడు దుఃఖంతో. వారు శరీరములను తీసి ఎబేషులోని పిచ్చుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేది. చనిపోయినటువంటి సౌలు దేహానికి సంబంధించిన ఎముకలు తీసుకొచ్చి వాళ్ళు 7 దినాలు సంతాప దినాలు ప్రకటించి ఉపవాసం ఉన్నారట. చూడండి, ఈరోజున చనిపోతే ఉపవాసం ఉండేవాడు ఎవడు లేడు. ఏంటమ్మా అక్కడికి వెళ్తే కనీసం కాఫీ నీళ్ళు కూడా ఇవ్వలేదు, పక్కింటి వాళ్ళు కూడా చూడలేదు, ఏం పెట్టలేదు, ఎట్టా ఉంటాం సాయంకాలం దాకా అని అంటునేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని పక్కిళ్ళల్లో ఏం చేస్తున్నారంటే కాఫీలు టిఫిన్లు బాగా పెడతా ఉన్నారు. కాసేపు ఏడుస్తారు వీళ్ళు, ఏడ్చిన తర్వాత ఇళ్ళకు పోయి తినేస్తారు. వీళ్ళని ఆలోచించేయండి. ఉపవాస దినం ప్రకటించారంటే 7 రోజులు. అలాగే అపోస్తల కార్య గ్రంథము 27వ అధ్యాయం 33వ వచనంలో 14 రోజులు పౌలు పోలుతో ఉన్నటువంటి రోమాకు తీసుకెళ్తున్న ఖైదీలు అందరూ ఉన్నారు. చదవండి 33. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేంటో పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. కాబట్టి 14 రోజులు ఉన్నారండి వాళ్ళు. రోమా దేశానికి వెళుతున్నారు పట్టబడిన ఖైదీలు. తినలేదంటే ఏమి, గాలి తుఫానికి
అని అప్పుడు రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి తినండి, చనిపోరు మీరు అని నేను కూడా తింటున్నానని తింటాడు. కాబట్టి 14 రోజులు ఉపవాసం దేవుని యొక్క ప్రేమలో. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 3వ వచనంలో దయ్యం పోవటానికి దేవుడు ఏం చెప్పాడంటే ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి మొదట వాళ్ళు ఉపవాసం ఉన్నందుకు 3 రోజులు అయిపోయింది, వాళ్ళు ఇంటికి వెళ్తే మర్చిపోతారు, ఆహారం పెట్టమని చెప్పాడు. 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. 9వ అధ్యాయం 29వ వచనంలో ఆ కింద చిన్న అక్షరాల్లో ఫుట్ నోట్లో రాసి ఉంటుంది, చదవండి. అంటే దేవుడు చెప్పింది ఏంటంటే ప్రార్థన వల్లనే అనే మాట కింద రాయబడింది. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప దయ్యాలు పోవు. ఏ దయ్యాలు? చాలా దయ్యాలు ఉన్నాయి ఈ రోజున మానవుల్లో. కుటుంబాల్లో కుల దయ్యాలు ఉన్నాయి, ధనం దయ్యాలు ఉన్నాయి, అహంకారం అందం దయ్యాలు ఉన్నాయి. ఏమండి మరి ఇలాంటి దయ్యాలన్నీ పట్టి మనుషుల్ని పీడిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఎవరు వాటిని వదిలించుకోలేకపోతున్నారు. అలాంటిది దేవుడు నీకు సహాయం చేసి బలపరిచి దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.